we have to find the relation between angle of incidence and angle of refraction. That is our aim. Next ఏంటి మెటీరియల్స్ రిక్వైర్డ్ అదంతా చెప్పుకున్నాం నిన్న. ప్రో సర్కిల్ ని ఎలా ప్రిపేర్ చేయాలి అని చెప్పి, రైట్? సో ఇక్కడ యాక్టివిటీ ప్రొసీజర్ ఏంటి అంటే జస్ట్ we take one glass. సో సెమీ సర్కిల్ షేప్ లో ఉన్నటువంటి గ్లాస్ ని తీసుకుంటున్నాం ఇక్కడ. ఓకేనా? ఫిగర్ లో మీకు కనిపిస్తుంది కదా. సో ఆ గ్లాస్ ని ఇలా ప్లేస్ చేయాలి. ఫిగర్ లో చూపించినట్లుగా మనం ప్లేస్ చేసి ఏం చేస్తున్నాము, ఏ బీమ్ ఆఫ్ లైట్ రే ని ఫ్రమ్ ఎయిర్ మీడియం టు గ్లాస్ మీడియం కి పాస్ అయ్యేటట్టు మనము ఆ మొత్తం సెట్ చేసి పెట్టుకుంటున్నాం అన్నమాట. ఓకేనా? సో ఆ ఆపరేటర్స్ మొత్తం ఇలా సెట్ చేసి పెట్టుకుంటున్నాం. బీమ్ ఆఫ్ లైట్ రే ఎయిర్ మీడియం నుంచి గ్లాస్ మీడియం లోకి ట్రావెల్ చేసేటట్టుగా మనం మొత్తం సెట్ చేసి పెట్టుకుంటున్నాం. ఇప్పుడు ఏం చేయాలి అంటే we have to observe the angle of incidence and angle of refraction. ఓకే? సో నేను వీడియో చూపిస్తాను, అబ్జర్వ్ చేయండి. ఓకేనా? Yes, miss. మీకు అక్కడ టేబుల్ ఇచ్చినారు కదా, ఒక్క నిమిషమ్మా. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే టేబుల్ డ్రా చేసుకోండి. మీరు రన్నింగ్ నోట్స్ రాస్తున్నారు కదా, రన్నింగ్ నోట్స్ లో టేబుల్ డ్రా చేసుకోండి. ఎన్ని కాలమ్స్ అంటే టోటల్ 5 కాలమ్స్ టేబుల్ ని డ్రా చేసుకోండి. ఇలాగా కనిపిస్తుందా టేబుల్? టేబుల్ ని డ్రా చేయండి. ఫస్ట్ కాలమ్ ఏంటి? ఐ అంటే ఏంటి? వాట్ ఈస్ మీన్ బై ఐ? Incident. Angle of incidence. Angle of incidence. R means Angle of refraction. Angle of refraction. Angle of refraction. Next column వచ్చేసి sin I. sin I అంటే మీకు ట్రిగ్నోమెట్రీలో వస్తాయి కదా, సైన్, కాస్, టాన్ అని చెప్పి. సో అలాగా వచ్చిందా? ట్రిగ్నోమెట్రీ చాప్టర్ స్టార్ట్ అయిందా? ఇంకా లేదు. ఇక్కడ ఏంటి అంటే సైన్ ఐ, సైన్ ఆఫ్ యాంగిల్ ఐ ఎంత తీసుకున్నామో ఆ వాల్యూ మనం తీసుకున్న ఆ యాంగిల్ కి సైన్ కనుక్కుంటాం అన్నమాట. సైన్ వాల్యూ ఆఫ్ దట్ యాంగిల్, ఆ వాల్యూ కనుక్కుంటాం. ఓకేనా? నెక్స్ట్ సైన్ ఆర్. ఈ వాల్యూస్ ని మనకి ఒక టేబుల్ ఉంటది, ట్రిగ్నోమెట్రీలో టేబుల్ ఉంటది. నేను ఈ ప్రొసీజర్ అంతా చెప్పిన తర్వాత చెప్తాను ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సైన్ ఐ, సైన్ ఆర్ అని చెప్పి. ఓకేనా? సో ఇప్పుడైతే కాలమ్స్ వేసుకోండి. ఫస్ట్ కాలమ్ ఐ, సెకండ్ కాలమ్ ఆర్, థర్డ్ కాలమ్ సైన్ ఐ. ఓకేనా? యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద సైన్ ఐ. నెక్స్ట్ సైన్ ఆర్. తర్వాత ఏంటి? సైన్ ఐ బై సైన్ ఆర్. ఏం చేస్తున్నాం? రేషియో తీసుకుంటున్నాం. ఓకేనా? సో సైన్ వాల్యూ ఆఫ్ ఐ బై సైన్ వాల్యూ ఆఫ్ ఆర్ ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫైండ్ అవుట్ చేస్తే అక్కడ వాల్యూస్ ఎలా వస్తాయో మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. ఓకేనా? ఫస్ట్ మనం ఏం చేస్తాము, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ని మనమే సెట్ చేస్తాం. ఓకేనా? బై యూజింగ్ ప్రో సర్కిల్ we have to set the angle of incidence. Then what we have observed here means we have to observe the angle of refraction. Angle of incidence మనం ఎంత సెట్ చేస్తున్నాము, మనకు ఆఫ్టర్ ట్రావెలింగ్ ద లైట్ రే త్రూ గ్లాస్ లో ట్రావెల్ చేసిన తర్వాత లైట్ రే ఎంత యాంగిల్ చేస్తూ రిఫ్రాక్ట్ అవుతుంది అనేది మనం అబ్జర్వ్ చేయాలన్నమాట. ఓకేనా? సో సైన్ ఐ బై సైన్ ఆర్ వాల్యూస్ ని మనం ఫైనల్ గా క్యాలిక్యులేట్ చేయాలి. ఓకేనా? సో సేమ్ ప్రొసీజర్ ని నేను వీడియోలో చూపిస్తాను, చూడండి. ఆల్రెడీ నిన్న ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాము, చాలా మంది మిస్ అయ్యారు కాబట్టి వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్. ఓకే, చూడండి కనిపిస్తుందా స్క్రీన్? సో వాట్ ఈస్ అవర్ ఎయిమ్ మా? వాట్ ఈస్ అవర్ ఎయిమ్? Identify relationship between angle of incidence and angle of refraction. ల్యాబ్ యాక్టివిటీ కదా, మీరు రన్నింగ్ నోట్స్ రాయాలి కంపల్సరీ. ఓకేనా? సో ఎయిమ్ ఏంటి? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కి యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కి మధ్యలో రిలేషన్ ని మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం అన్నమాట. ఓకేనా? ఫర్ దిస్ పర్పస్ మనం ఏమేం కావాలి మెటీరియల్స్ అని చెప్పి చెప్పుకున్నాం ప్రీవియస్ క్లాస్ లో. చూడండి, లేజర్ లైట్ తెలుసు కదా, లేజర్ లైట్
లేజర్ లైట్, ఇంకేంటి గ్లాస్, ప్రొట్రాక్టర్ కావాలి, స్కేల్, తర్వాత గ్లాస్, సెమీ సర్కిల్ షేప్ లో ఉన్నటువంటి గ్లాస్, నెక్స్ట్ పెన్సిల్ అండ్ లేజర్ లైట్. ఓకేనా? సో దీస్ ఆర్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ దిస్ యాక్టివిటీ. దెన్ వాట్ ఈస్ ద ప్రొసీజర్? చూడండి, ప్రొసీజర్ ఏంటి అంటే ఫస్ట్ ప్రో సర్కిల్ ని ఎలా ప్రిపేర్ చేయాలో అక్కడ నుంచి చూపిస్తున్నారు. ఇదంతా చెప్పుకున్నాం కదా, ప్రో సర్కిల్ ని ప్రిపేర్ చేయడం. చూడండి, ఒక వైట్ షీట్ లో ఏం చేస్తున్నారు, 2 పర్పెండిక్యులర్స్ ని డ్రా చేస్తున్నారు. ఏంటి ఆ 2 పర్పెండిక్యులర్స్ అంటే ఇక్కడ చూడండి, NN అనే ఒక లైన్ ఉంది కదా, వర్టికల్ లైన్. NN అనే లైన్ ఏంటి అంటే దట్ ఈస్ ద నార్మల్. దేనికి నార్మల్ అంటే ఇంటర్ఫేస్. మనం అక్కడ ఇంటర్ఫేస్ ని డ్రా చేసాం. ఏంటి ఇంటర్ఫేస్? MM is the interface which is separating two mediums ని సెపరేట్ చేయడానికి మనం డ్రా చేసుకున్న ఇంటర్ఫేస్ అన్నమాట. సో NN is the normal line. Okay, so the point of intersection of interface and the normal is O. O అనే పాయింట్ ఏంటి? పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయాలి, మనము ప్రొట్రాక్టర్ ని యూజ్ చేస్తూ యాంగిల్స్ ని మార్క్ చేసుకుంటాం. ఓకే, యాంగిల్స్ ఎలా మార్క్ చేసుకుంటారో చూడండి. సో ఇలా 90 degrees ఇటువైపు 90 degrees, 0 to 90 degrees లెఫ్ట్ సైడ్, 0 to 90 degrees రైట్ సైడ్ డ్రా చేశారు. మళ్ళీ సేమ్ డౌన్వర్డ్ డైరెక్షన్ లో ప్రొట్రాక్టర్ ని ప్లేస్ చేసి మళ్ళీ రైట్ సైడ్ 90 degrees, లెఫ్ట్ సైడ్ 90 degrees ని ఫిగర్ లో చూపించినట్లుగా ఏం చేస్తున్నాము, యాంగిల్స్ ని మార్క్ చేసుకుంటాం. దిస్ ఈస్ ద ప్రో సర్కిల్. ఓకేనా? ఎలా డ్రా చేసాము? బై యూజింగ్ ప్రొట్రాక్టర్ కదా, అందుకే దీన్ని ఏమంటున్నాం అంటే ప్రో సర్కిల్ అంటున్నాం. ఓకేనా? వాట్ ఈస్ ద నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఏం చేస్తాం నెక్స్ట్? చూడండి, అబ్జర్వ్ చేయండి యాక్టివిటీ. చూడండి, కనిపిస్తుందా ఇక్కడ మీకు? సో సేమ్ ప్రో సర్కిల్ గ్లాస్ పెట్టారు. సెమీ సర్క్యులర్ షేప్ లో ఉన్నటువంటి గ్లాస్ ని ప్లేస్ చేశారు. ఎలా ప్లేస్ చేశారు? అలాంగ్ ద ఇంటర్ఫేస్ మీద ఆ గ్లాస్ ని ఇలాగా సెట్ చేశారనమాట. ఓకేనా? సో నార్మల్ కి ఎలా ఉండాలి, సెంటర్ ఆఫ్ ద గ్లాస్ అనేది నార్మల్ మీదుగా వెళ్ళేటట్టు ఉండాలి. ఓకేనా? అక్కడ రెడ్ కలర్ ఏంటి అంటే లేజర్ లైట్ పాస్ అయ్యేటట్టు చేస్తున్నారు. ఫస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది లేజర్ లైట్ అంటే ఎయిర్ మీడియం నుంచి గ్లాస్ మీడియం లోకి ట్రావెల్ చేస్తుంది. ఎయిర్ మీడియం టు గ్లాస్ మీడియం లోకి లైట్ రే ట్రావెల్ చేస్తుంది అంటే ఏమని అర్థము? ద లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం. ఎందుకు? ఎయిర్ అనేది రేరర్ మీడియం అని చెప్పుకున్నాం, అవునా ప్రీవియస్ క్లాస్. స్పీడ్ ఆఫ్ ద లైట్ ఎక్కువగా ఉంటుంది ఎయిర్ లో, కాబట్టి ఏంటి ఎయిర్ అనేది రేరర్ మీడియం అంటున్నాం. గ్లాస్ ఏంటి ఇక్కడ? డెన్సర్ మీడియం. ఓకేనా? దెన్ వాట్ ఈస్ ద ప్రొసీజర్? చూడండి, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. లేజర్ లైట్ పాస్ అయ్యేటట్టు చేస్తున్నారు బై మేకింగ్ సమ్ యాంగిల్ విత్ నార్మల్. చూడండి, ఫస్ట్ ఎక్కడ పెట్టారు? నార్మల్ మీదుగా పెట్టారు. ఇక్కడ కనిపిస్తుందా? దిస్ ఇస్ ద లేజర్ బీమ్. కింద నుంచి డౌన్వర్డ్ డైరెక్షన్ నుంచి అప్వర్డ్ డైరెక్షన్ కి అంటే ఎయిర్ నుంచి గ్లాస్ మీడియం కి వెళ్ళేటట్టు ఆ మొత్తం సెట్ చేశారు కదా. సో ఇక్కడ చూడండి, నార్మల్ మీదుగా పాస్ అయ్యేటట్టు చేస్తున్నారు లైట్ రే. మనం నేర్చుకున్నాం కదా ప్రీవియస్ క్లాస్ లో ఏంటి? వెన్ ఎవర్ లైట్ రే పాసెస్ త్రూ ద నార్మల్ దెర్ ఈస్ నో బెండింగ్ అని చెప్పుకున్నాం. గుర్తుందా? మర్చిపోయినారా? నార్మల్ మీద లైట్ రే పాస్ అయినప్పుడు ఆఫ్టర్ రిఫ్రాక్షన్ ఏంటి అంటే అక్కడ బెండింగ్ ఆఫ్ లైట్ రే అనేది జరగదు. ఎందుకు అంటే నార్మల్ మీదుగా వెళ్తుంది కాబట్టి. నార్మల్ మీదుగా వెళ్తుంది అంటే ఏమని అర్థము? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ బికమ్స్ 0, రైట్? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది 0గా ఉంది, అవునా? ఏంటి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే? నార్మల్ కి ఇన్సిడెంట్ రే కి మధ్య యాంగిలే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటున్నాం. యాక్చువల్గా ఇక్కడ ఏమవుతుంది? ఇన్సిడెంట్ రే నార్మల్ మీదుగా వెళ్తుంది కాబట్టి there is no angle of incidence here, right? So angle of incidence becomes 0. Then what happens is angle of refraction becomes 0. Angle of incidence 0 అయింది కాబట్టి angle of refraction కూడా ఏమైతుంది? 0 అవుతుంది. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఫస్ట్ కేస్ అన్నమాట. 0 degrees దగ్గర లైట్ రే ఇన్సిడెంట్ అయినప్పుడు రిఫ్రాక్షన్ కూడా ఎక్కడ జరుగుతుంది అంటే 0 degrees దగ్గరే జరుగుతుంది.
ఓకేనా? సో మీరు వేసుకున్న టేబుల్ లో ఇప్పుడు ఏం రాస్తారంటే ఫస్ట్ వన్ 0 degrees యాంగిల్ ఐ ఎంత రాసుకుంటారు 0 degrees. దెన్ వాట్ హ్యాపెన్స్ టు యాంగిల్ ఆర్? యాంగిల్ ఆర్ ఏమవుతుంది 0 degrees ఏ అవుతుంది. 0 degrees అవుతుంది. ఐ దగ్గర 0 degrees రాసుకోండి, ఆర్ దగ్గర 0 0 degrees. ఎందుకు? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 0 అయినప్పుడు యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కూడా 0 నే అవుతుంది కాబట్టి. ఓకేనా? Yes, miss. ఏంటి చూడండి, రిఫ్లెక్షన్ అనేది జరుగుతుంది. ఏంటి? యాంగిల్ ని చూసుకుంటూ పోతారు అనమాట ఫ్రమ్ 0 to 10 degrees. అబ్జర్వ్ చేయండి ప్రొసీజర్. కనిపిస్తున్న స్క్రీన్? Yes, miss. Yes, miss. చూడండి ఇక్కడ యాంగిల్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అంటే కింద వైపు లేజర్ లైట్ ఎక్కడి నుంచి అయితే పాస్ అవుతుందో అది అబ్జర్వ్ చేయండి. 10 degrees యాంగిల్ తో లైట్ రే ఇన్సిడెంట్ అవుతుంది అట్ ద ఇంటర్ఫేస్ దగ్గర. 10 degrees యాంగిల్ తో దేంతో చేస్తుంది 10 degrees యాంగిల్? ఇన్సిడెంట్ రే దేనితో 10 degrees యాంగిల్ చేస్తుంది ఇక్కడ? ఏమా? ఆర్ యు దేర్ ఇన్ క్లాస్? Yes, yes, yes. సో 10 degrees యాంగిల్ ఒక ఇన్సిడెంట్ రే 10 degrees యాంగిల్ చేస్తూ ట్రావెల్ చేస్తుంది అంటున్నాం. దేంతో 10 degrees యాంగిల్ ని? Point of intersection నుంచి నార్మల్ లైన్ తో 10 degrees యాంగిల్ ని చేస్తుంది. అవునా? సో నార్మల్ నుంచి 10 degrees యాంగిల్ ని మేక్ చేస్తూ ఒక లైట్ రే ఏమవుతుంది అంటే ఇంటర్ఫేస్ దగ్గర ఇన్సిడెంట్ అవుతుంది. రైట్? సో అక్కడ రిఫ్రాక్షన్ అబ్జర్వ్ చేయండి ఒకసారి. రిఫ్రాక్షన్ అంటే పైన ఆఫ్టర్ ట్రావెలింగ్ త్రూ ద గ్లాస్, ఆ గ్లాస్ లో ట్రావెల్ చేసిన తర్వాత లైట్ రే ఇట్ కమ్స్ అవుట్ ఫ్రమ్ ద గ్లాస్ నుంచి బయటికి వచ్చినప్పుడు అక్కడ ఆ లైట్ రే ఎంత యాంగిల్ చేస్తుంది? నార్మల్ తో ఎంత యాంగిల్ చేస్తుంది అక్కడ చూడండి? 10 చేస్తుందా? 10 కంటే తక్కువ యాంగిల్ ని చేస్తుందా? 10 కంటే తక్కువ యాంగిల్ చేస్తుంది. 10 కంటే తక్కువ యాంగిల్ ని చేస్తుంది. సో బై సీయింగ్ దిస్ పిక్చర్ చూడండి ఇక్కడ ఇన్సిడెన్స్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 10 degrees ఉంటే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఏముంది? 10 కంటే 7 degrees ఉంది. 7 degrees ఉంది. ఓకేనా? 10 కంటే తక్కువ ఉంది అంటే మనం ఏమని చెప్పొచ్చు? నార్మల్ వైపుగా బెండ్ అవుతుంది అని చెప్పొచ్చు. అవునా? సో ద రిఫ్రాక్టెడ్ రే బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్ కి దగ్గరగా బెండ్ అవుతున్నట్టు. అంతే కదా? యాక్చువల్ గా యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 10 ఇస్తే మనము యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఏమైతుంది? 10 కంటే తక్కువగానే వస్తుంది. అంటే ఏమని అర్థము? నార్మల్ కి దగ్గరగా అది బెండ్ అవుతుంది రిఫ్రాక్టెడ్ రే అనేది. ఓకేనా? దిస్ ఈస్ ద వాల్యూ, రాసుకోండి. సో యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐ అనేది 10 degrees ఉంటే ఆర్ ఎంత ఉంది? 7 degrees ఉంది. ఓకేనా? అప్పుడు ఏమనుకుంటున్నాము? ఐ లెస్ దాన్ ఆరా, ఐ గ్రేటర్ దాన్ ఆరా? వాట్ ఈస్ ద రిలేషన్? I greater than 7. ఐ గ్రేటర్ దాన్ R. సో దట్ ఈస్ ద రిలేషన్ హియర్. ఈ ప్రొసీజర్, ఈ యాక్టివిటీ వల్ల మనం ఏం చెప్పాము? ఫస్ట్ కేసు ఐ గ్రేటర్ దాన్ ఆర్. ఓకేనా? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ కంటే కూడా ఎక్కువ ఉంది. ఓకే? సో అది నెక్స్ట్ ఏంటి చూడండి, యాంగిల్ ని పెంచుకుంటూ పోతాం. సో ఇప్పుడు 10 degrees పెట్టాం కదా, నెక్స్ట్ 20 degrees యాంగిల్. 20 degrees యాంగిల్ పెట్టినప్పుడు చూడండి అక్కడ రిఫ్రాక్టెడ్ రే ని అబ్జర్వ్ చేయండి. ఆఫ్టర్ ట్రావెలింగ్ త్రూ ద గ్లాస్ what is the angle of refraction? చూడండి మనం యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 20 పెడితే, ఒక్క నిమిషం, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ 20 పెడితే యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత వచ్చింది? 14 degrees miss. 14 degrees. సో ఇక్కడ పక్కన మీరు ఫిగర్ లో అబ్జర్వ్ చేయొచ్చు 14 degrees వచ్చింది. అంటే 20 కంటే తక్కువే. యాక్చువల్ గా 15 కంటే కూడా తక్కువ ఉంది యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. రైట్? సో ఇది కూడా ఏంటి అలా వచ్చింది అంటే ఇక్కడ రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియం కి లైట్ రే పాస్ అవుతుంది కాబట్టి. ఓకేనా? ప్రీవియస్ క్లాస్ లో మనం నేర్చుకున్నాం వెన్ ఎవర్ ఏ లైట్ రే
travels from rarer medium to denser medium, then the refracted ray bends towards the normal అని చెప్పుకున్నాం అవునా. సో అదే డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియం కి లైట్ రే ట్రావెల్ చేసినప్పుడు ఏమవుతుంది, ద రిఫ్రాక్టెడ్ రే బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. గుర్తుందా, ఈ 2 కేసెస్ చెప్పుకున్నాం. నార్మల్ కి దగ్గరగా ఎప్పుడు బెండ్ అవుతుంది, నార్మల్ కి దూరంగా ఎప్పుడు బెండ్ అవుతుంది అనే 2 స్పెషల్ కేసెస్ చెప్పుకున్నాం. ఓకేనా. ఇంకా నార్మల్ మీద వెళ్ళినప్పుడు ఒక ఇన్సిడెంట్ రే నార్మల్ మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు రిఫ్రాక్షన్ అనేది ఎలా జరుగుతుందో చెప్పుకున్నాం. ఓకేనా. సో ఇక్కడ ఏంటి, రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియం కి ట్రావెల్ చేస్తుంది కాబట్టి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ కంటే కూడా యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎలా ఉంది అంటే తక్కువగా ఉంది. ఎందుకు తక్కువగా ఉంది, ఇలా తక్కువ వచ్చినందువల్ల మనం ఏం కంక్లూజన్ ఇస్తున్నాము అంటే రిఫ్రాక్టెడ్ రే బెండ్స్ టువర్డ్స్ ద నార్మల్. ఓకేనా. సో దిస్ ఇస్ ద వాల్యూ. యాంగిల్ ఐ వచ్చేసి 20 degrees, యాంగిల్ ఆర్ 14 degrees. నెక్స్ట్ 30 degrees యాంగిల్ పెట్టి ట్రై చేస్తాం. ఓకేనా. సో 30 degrees యాంగిల్ పెట్టినప్పుడు ఏమైతుంది చూడండి, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు 30 degrees. వాట్ అబౌట్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎంత వచ్చింది, 20 degrees వచ్చింది. 20 degrees వచ్చింది. ఓకేనా. సో ఇలా నెక్స్ట్ అలాగే మనం ఏం చేస్తామంటే యాంగిల్ ని 10 degrees ని పెంచుకుంటూ వెళ్తాం. నెక్స్ట్ 40 degrees, తర్వాత 50 degrees, 60 degrees అలా. చూడండి 40 degrees వచ్చినప్పుడు చాలా తక్కువ వస్తుంది కదా యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ అనేది. వాల్యూస్ నోట్ చేసుకోండి అమ్మా మీరు. ఆ టేబుల్ ఉంది కదా, టేబుల్లో నోట్ చేయండి టెక్స్ట్ బుక్ లో. ఆర్ఎల్స్ రన్నింగ్ నోట్స్ ఉంది కదా, రన్నింగ్ నోట్స్ లో టేబుల్ ని డ్రా చేసుకోండి. డ్రా చేసి మీరే ఫైండ్ అవుట్ చేయాలి. సైన్ ఐ బై సైన్ ఆర్ వాల్యూస్ ని మీరే ఫైండ్ అవుట్ చేయాలి. సో యూ హ్యావ్ టు మేక్ డౌన్ ద వాల్యూస్ ఆఫ్ ఐ అండ్ ఆర్. ఐ వాల్యూ ఆర్ వాల్యూ ని సబ్స్టిట్యూట్ చేసుకోండి టేబుల్లో. చూడండి ఐ వాల్యూ 60 ఉన్నప్పుడు ఆర్ వాల్యూ ఎంత వచ్చింది, 36 degrees వచ్చింది. ఓకే. సో దిస్ ఈస్ ద ఫైనల్ టేబుల్. చూడండి టేబుల్ ని ఇలా డ్రా చేసి మీరే ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి ఫస్ట్ మనం 0 నుంచి తీసుకున్నాం కదా, 0 ని కూడా మనము నోట్ డౌన్ చేసుకున్నాం. ఇక్కడ ఏంటి 10 degrees ఐ వాల్యూ ఎంత ఉంది, 10 degrees ఉన్నప్పుడు ఆర్ ఏమో 7 వచ్చింది. దానికి సైన్ ఐ అంటే ఏంటి అంటే సైన్ 10 degrees వాల్యూ అన్నమాట. ఓకేనా. మీకు ట్రిగ్నోమెట్రీ చాప్టర్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి నెట్ లో సెర్చ్ చేస్తే, గూగుల్లో సెర్చ్ చేస్తే సైన్ 10 degrees వాల్యూ అని సెర్చ్ చేస్తే ఈ వాల్యూ వచ్చేస్తుంది. ఓకేనా. ట్రిగ్నోమెట్రీ చాప్టర్ స్టార్ట్ అయినప్పుడు ఎలా కనుక్కోవాలి అనేది అక్కడ డీటెయిల్ గా చెప్తారు. సో ఇప్పుడైతే ఏం చేస్తారంటే సైన్ ఐ వాల్యూ అంటే ఏంటి, సైన్ ఐ ప్లేస్ లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, ఫస్ట్ వన్ 10 degrees, సైన్ 10 degrees వాల్యూ అని సెర్చ్ చేస్తే వస్తుంది 0.17. ఓకేనా. నెక్స్ట్ సైన్ ఆర్ అంటే ఏంటి, సైన్ 7 degrees. ఓకేనా. సైన్ 7 degrees వాల్యూ ఎంత అవుతుంది, 0.12. ఓకే. ఇలా ఈ వాల్యూస్ అన్ని మీరు ఫైండ్ అవుట్ చేసి ఏం చేయాలి, సైన్ ఐ బై సైన్ ఆర్ అంటే ఏంటి, ఇక్కడ చూడండి ఫస్ట్ రో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. 0.17 బై 0.12 ఆ రెండింటికి రేషియో కనుక్కుంటే ఏమొస్తుంది అంటే 1.4 అని వస్తుంది. ఓకేనా. సో ఈ వాల్యూస్ అన్నిటిని మీరు క్యాలిక్యులేట్ చేస్తే ఫైనల్ గా మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు అంటే ఇక్కడ లాస్ట్ కాలం అబ్జర్వ్ చేయండి, సైన్ ఐ బై సైన్ ఆర్ ఉంది కదా, సైన్ ఐ బై సైన్ ఆర్ ఏంటి, ఆ వాల్యూ అన్ని సేమ్ వచ్చినాయి ఫర్ ఎవ్రీ వాల్యూ ఆఫ్ ఐ అండ్ ఆర్. సో ఐ వాల్యూ 10 degrees ఉన్నా, 20 degrees ఉన్నా, 30 degrees, వాట్ ఎవర్ ద యాంగిల్ ఇట్ ఈస్, సైన్ ఐ బై సైన్ ఆర్ ఏమొచ్చింది, అన్ని కూడా కాన్స్టాంట్ గా వచ్చాయి 1.4. ఓకేనా. ఏంటి ఈ 1.4 అంటే మనం తీసుకున్న గ్లాస్ ఉంది కదా, గ్లాస్ ఇందాక సెమీ సర్క్యులర్ షేప్ లో ఉన్న గ్లాస్ తీసుకున్నాం. గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏంటి అంటే ఎంత అంటే 1.4. ఓకేనా. సో మనకు వచ్చిన ఈ సైన్ ఐ బై సైన్ ఆర్ వాల్యూ ఏంటి అంటే దట్ ఈస్ ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్. ఓకేనా. సో ఇలా మనం ఒక మీడియం ని తీసుకుంటే, ఏదైనా ఒక మీడియం, ఇక్కడ మనం గ్లాస్ తీసుకున్నాము, నెక్స్ట్ యాక్టివిటీలో మీకు ఏముంది అంటే వాటర్ మీడియం ఉంది. సో వాటర్ మీడియం కి కూడా సేమ్ ఇదే ప్రొసీజర్ ని యూజ్ చేస్తూ మనం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ వాటర్ ని కనుక్కుంటాం అనమాట. ఓకే. ఏ వాల్యూస్ తీసుకున్నా కూడా మనకి ఏమొస్తుంది అంటే ఫైనల్ గా అన్ని వాల్యూస్ సేమ్ వస్తాయి. దట్ మీన్స్ సైన్ ఐ బై సైన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు కాన్స్టాంట్.
ఆ కాన్స్టాంట్ ఎంతైనా ఉండొచ్చు. ఓకేనా, ఇట్ డిపెండ్స్ ఆన్ ద మీడియం. అది మీడియం పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇది గ్లాస్ కైతే, గ్లాస్ మీడియం కైతే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత వచ్చింది? 1.4 వచ్చింది. అదే వాటర్ మీడియం కైతే 1.5 వస్తుంది. ఓకేనా, కానీ ఆ వాల్యూ అనేది సేమ్ వస్తుంది అనమాట ఫర్ ఈచ్ వాల్యూ ఆఫ్ ఆర్ అండ్ ఐ. ఏ వాల్యూ తీసుకున్నా, ఐకి ఆర్కి ఏ వాల్యూ తీసుకున్నా కూడా సేమ్ వస్తుంది అనమాట. దిస్ ఈస్ ద యాక్టివిటీ. ఈ యాక్టివిటీ వల్ల మనకి ఏంటి యూజ్ అంటే, we have to find out the refractive index of any medium. ఓకేనా, ఏం కనుక్కోవచ్చు ఈ యాక్టివిటీ వల్ల అంటే, ఏదైనా ఒక మీడియం కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ కనుక్కోవచ్చు, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూ కనుక్కోవచ్చు. మీకు ఒక టేబుల్ ని సెండ్ చేశాను కదా టెక్స్ట్ బుక్ లో, రిఫ్రాక్టివ్ ఇండిసెస్ ఆఫ్ డిఫరెంట్ మీడియా అని చెప్పి. అందులో ఆ వాల్యూస్ ని ఎలా ఫైండ్ చేసి ఉంటారు అంటే, బై యూజింగ్ దిస్ యాక్టివిటీ. ఇలా యాక్టివిటీస్ చేసి, ఎక్స్పెరిమెంట్స్ చేసి, ఆ వాల్యూస్ ని మీకు ఫైనల్ గా ఫామ్ లో ఇచ్చేసి ఉంటారు అనమాట. ఓకేనా, అర్థమవుతుందా నేను చెప్పేది? అదే ఉంటది ఇక్కడ, ప్రొసీజర్ అంతా అదే ఉంటది. చూడు, కనిపిస్తుందా? పేజ్ నెంబర్ చదువు. ఎవరైనా ఒక చదువు లాస్ట్ నుంచి 4th లైన్. దిస్ రేషియో గివ్స్ ఎనీ వన్ ఆఫ్ యు రీడ్ మా. This ratio gives the value of refractive index of glass. In the above, you might have noticed that R is less than I in all cases, and the refracted ray bends towards normal in each case. సో అది ఏం అబ్జర్వ్ చేసాము ఈ ఎక్స్పెరిమెంట్ వల్ల అంటే, ఇన్ ఆల్ కేసెస్ ఏ వాల్యూ, యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎంత వాల్యూ తీసుకున్నా కూడా మనం ఏం అబ్జర్వ్ చేసాము అంటే, ఆర్ ఈజ్ లెస్ దాన్ ఐ. అంతే కదా. ఆర్ వాల్యూ ఎంత వచ్చింది? ఐ కంటే తక్కువే వచ్చింది. ఓకేనా, ఐ కంటే తక్కువ వచ్చింది అంటే మనం ఏం అబ్జర్వ్ చేస్తున్నాము? రిఫ్రాక్టెడ్ రే నార్మల్ కి టువర్డ్స్ గా బెండ్ అవుతుంది అని అబ్జర్వ్ చేస్తున్నాం. ఓకేనా, సో నెక్స్ట్ చదువుమా, పేజ్ నెంబర్ 50. From the above experiment, we can conclude that when light rays travels from a rarer medium to a denser medium, the value of R is less than the value of I, and the refracted ray bends towards the normal. సో అది ఓకేనా. సో whenever a light ray travels from rarer medium to denser medium, then what happens? Means the refracted ray bends towards the normal. ఓకేనా, సో నార్మల్ వైపుగా బెండ్ అవుతుంది. చూడండి, అక్కడ ఇంకో క్వశ్చన్ ఇచ్చారు. కింద క్వశ్చన్ ఉంది, చదువుమా. క్వశ్చన్ Can you guess what happened when light rays travels from a denser medium to rarer medium? Can you guess? క్వశ్చన్ ఏంటి అక్కడ? Can you guess what happened when light ray travels from denser medium to rarer medium? Denser medium నుంచి rarer medium కి light ray పాస్ అయినప్పుడు ఏం జరుగుతుంది అని అంటున్నారు. ఏం జరుగుతుంది? నార్మల్ కి టువర్డ్స్ గా బెండ్ అవుతుంది. నార్మల్ కి టువర్డ్స్ గా బెండ్ అవుతుంది. శిరీష, నార్మల్ కి టువర్డ్స్. కరెక్ట్. అవే నార్మల్ కి అవేగా బెండ్ అవుతుంది. ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నాము? రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం గా పాస్ అవుతే లైట్ రే నార్మల్ కి టువర్డ్స్ గా బెండ్ అయింది. ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు? అందుకే క్వశ్చన్ బాగా చదవండి. వెన్ లైట్ రే ట్రావెల్స్ ఫ్రమ్ విచ్ మీడియం టు విచ్ మీడియం? డెన్సర్ మీడియం. డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియం కి ఒక లైట్ రే ట్రావెల్ చేసేటప్పుడు అది ఎలా బెండ్ అవుతుంది అంటే, ఇట్ బెండ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. ఇంతవరకు మనం చూసిన యాక్టివిటీలో ఏంటి? రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం లైట్ రే పాస్ అయింది, రైట్? కన్ఫ్యూజ్ అవ్వకండి. కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి, కానీ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఒక్కటి గుర్తు పెట్టుకుంటే చాలు, మిగతాది అదే గుర్తుంటుంది. సో రేరర్ మీడియం టు డెన్సర్ మీడియం అయితే రిఫ్రాక్టెడ్ రే నార్మల్ కి టువర్డ్స్ గా బెండ్ అవుతుంది. ఓకేనా? సో ఇది ఒక్కటి గుర్తు పెట్టుకుంటే ఇది ఆటోమేటిక్ గా గుర్తుండిపోతుంది. అక్కడ రేరర్ మీడియం ప్లేస్ లో డెన్సర్ మీడియం వస్తుంది, డెన్సర్ మీడియం ప్లేస్ లో రేరర్ మీడియం వస్తుంది. ఓకేనా? టువర్డ్స్ గా బెండ్ అయిన, నార్మల్ కి టువర్డ్స్ గా బెండ్ అవుతున్న లైట్ రే ఏమవుతుంది ఇక్కడ? అవే ఫ్రమ్ ద నార్మల్.
నార్మల్ ఎప్పుడు whenever light ray travels from denser to rarer అయితే నార్మల్ కి అవేగా బెండ్ అవుతుంది. రేరర్ టు డెన్సర్ అయితే నార్మల్ కి టువర్డ్స్ గా బెండ్ అవుతుంది. ఓకేనా? సో నార్మల్ కి టువర్డ్స్ గా అంటే నార్మల్ కి దగ్గరగా బెండ్ అవ్వడం. అవే ఫ్రమ్ ద నార్మల్ అంటే నార్మల్ కి దూరంగా బెండ్ అవ్వడం. స్లైట్లీ బెండ్స్ అన్నమాట. ఓకేనా? దూరంగా అంటే మళ్ళీ ఎక్కడో పోయి బెండ్ అవ్వడం కాదు, జస్ట్ స్లైట్ డిఫరెన్స్ అనేది మనం అబ్జర్వ్ చేస్తాం. ఓకేనా? సో అది గుర్తుంటే ఈజీ. ఓకేనా? ప్రీవియస్ నేర్చుకున్నారు కదా ఇవన్నీ. చూడండి, ఈ ఫిగర్స్ ని చూపిస్తూ మనం నేర్చుకోలేదా? ఫిగర్ 2A ఫిగర్ 2B లో చూడండి, అక్కడ రేరర్ టు డెన్సర్ వచ్చినప్పుడు ఏమైతుంది? నార్మల్ కి దగ్గరగా లైట్ రే బెండ్ అవుతుంది. లైట్ రే నార్మల్ కి కొంచెం దూరంగా బెండ్ అవుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఈ ఫిగర్స్ అందుకే మీకు వేయించింది. రన్నింగ్ నోట్స్ లో ఫిగర్స్ వేసుకోమని చెప్పింది అందుకే. ఎవరో ఇద్దరు ముగ్గురు మాట్లాడుతున్నారు. ఓకే, అదనమాట. ఓకేనా? ఇప్పుడు ఏంటి, ఇక్కడ క్వశ్చన్ చదివారు కదా, ఆన్సర్ చెప్పు. ఆన్సర్ ఎవరైనా ఇంతవరకు చదివిందా? చెప్పు. ఒక్క నిమిషం అమ్మా. స్క్రీన్. వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్? When denser medium travels to rarer medium, the normal moves away the normal. Like refracted ray moves away from the normal. Okay na? Yes, miss. నార్మల్ మూవ్ అవ్వదమ్మా, రిఫ్రాక్టెడ్ రే మూవ్ అవుతుంది. రిఫ్రాక్టెడ్ రే మూవ్స్ అవే ఫ్రమ్ ద నార్మల్. ఓకేనా? నార్మల్ కి దూరంగా మూవ్ అయ్యి బెండ్ అవుతుంది. ఓకే, దిస్ ఇస్ ద డిఫరెన్స్. ఇది నార్మల్ కి దూరంగా బెండ్ అయ్యే ఈ యాక్టివిటీని నెక్స్ట్ క్లాస్ లో నేను కంటిన్యూ చేస్తాను. నెక్స్ట్ మీకున్న యాక్టివిటీ 4 అదే అన్నమాట. ఓకేనా? సో ఇంకొక కేసు ఉంది కదా, డెన్సర్ మీడియం టు రేరర్ మీడియం కి లైట్ రే ట్రావెల్ చేసినప్పుడు నార్మల్ కి దూరంగా రిఫ్రాక్టెడ్ రే బెండ్ అవుతుంది అనే దాన్ని ప్రాక్టికల్ గా నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ నా యాక్టివిటీ మీకు అదే అన్నమాట. ఓకేనా? ఈ క్లాస్ అర్థమైంది? యాక్టివిటీ ఇస్ దేర్ ఎనీ డౌట్? డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. నెక్స్ట్ క్లాస్ లో కంటిన్యూ చేస్తాను. ఓకేనా? ఓకే మా. షల్ ఐ ఎండ్ ద క్లాస్? మా క్లాస్ కి కంటిన్యూస్ గా రండి. మధ్యలో బ్రేక్ ఇస్తే మీకు ఏం అర్థం అవ్వదు. ప్రతి టాపిక్ ఒకదానికొకటి లింక్ అయి ఉంటాయి. అర్థమవుతుందా? ఒక రోజు వచ్చి ఒక రోజు రాస్తే మీకు ఏం గుర్తుండదు. ఓకే ఓకే మా. ఓకే మా. ఎండ్ ద క్లాస్. Okay, miss. ఓకే మా. బాయ్. Bye, miss. Bye. మీరు లీవ్ అయిపోండి. నెక్స్ట్ క్లాస్ ఉంది కదా మీకు. Yes, miss.